వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత నిరసనలపై ఆయన శుక్రవారం స్పందించారు. వారి ఆందోళనలు, డిమాండ్లపై చర్చించారు. పార్టీకి చెందిన విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశారని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోనికి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్దిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు. నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు? నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమే అని అంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది, వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత నిరసనలపై ఆయన శుక్రవారం స్పందించారు. వారి ఆందోళనలు, డిమాండ్లపై చర్చించారు. పార్టీకి చెందిన విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశారని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోనికి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్దిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు. నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు? నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమే అని అంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి. గత ప్రభుత్వం వాళ్ళు చేశారు. వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. మోడీ 3 సార్లు ప్రధానిగా గెలిచినా ఎన్నడూ జైలుకు పోలేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేశ ప్రజల మేలు కోసం కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపారా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం నెహ్రూ 3259 రోజులు జైలు జీవితం గడిపారని అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం దేశ ప్రజల భద్రత కోసం చంపబడ్డాయన్నారు. మానవ జీవితం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని మర్చిపోరని చెప్పారు. ఉన్న ఆస్తులను ప్రజలకు దారాదత్తం చేసిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది అయితే గవర్నమెంట్ క్వార్టర్ ను గుంజుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు జగ్గారెడ్డి. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేస్తారు. అందులో కొంత వాస్తవాలేంది, అవాస్తవాలేంది, రాష్ట్రపతి హోదాలో కొంత సవరణ చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దేశానికి మొదటి సిటిజన్. ఆమె చాలా బాధ్యత గల పోస్టు. ప్రభుత్వము ప్రధానమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చేదాన్ని ఇండైరెక్ట్ గా ఇచ్చే డైరెక్షన్ రాష్ట్రపతి పాటించిన కొంత మంచి చెడు, కరెక్టా రాంగా అనే విశ్లేషణ చేసుకునే ఒక పవర్ కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి గారి యొక్క మొదటి ప్రసంగంలో ప్రభుత్వ పరంగా వచ్చిన డ్రాఫ్టింగ్ లో, మోడీ గారు వచ్చిన డ్రాఫ్టింగ్ లో లేని నిజాలు ఉన్నట్టుగా రాష్ట్రపతి ప్రసంగంలో రావడం, అది
మహానుభావుడు మొదటి ప్రధాని నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి వాళ్ళు ఆ రాష్ట్రపతి ప్రసంగంలో చెడు చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రారంభించింది రాష్ట్రపతి గారు. సరే, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా నెహ్రూ గారు అప్పుడు డైరెక్ట్ గా దేశ ప్రజలే, దేశ నాయకత్వమే, స్వతంత్ర ఉద్యమ నాయకులు, ఆ కార్యకర్తలు డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ లేని రోజులవి డైరెక్ట్ గా నెహ్రూ గారిని డైరెక్ట్ గా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వం. ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారో దాని తర్వాత అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల పరిసరాల్లో గంజాయి తాగి అమ్మాయిలను వేధిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. చదువుకోవాలి, ఓకేనా? ఫస్ట్ థింగ్ ధైర్యంగా ఉండాలి, ఓకేనా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అంటున్నారని భయపడిపోకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. ఏంటమ్మా మెనూ ఏంటి ఈరోజు? పప్పు ఆకుకూర అంతేనా? పప్పు ఆకుకూర, గుడ్డు అన్ని అందరు పోల్చారు. ఈ రైస్ అన్న యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ అన్నింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ, ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియజేయడం, వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది, ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేమందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాను, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే ఊరుకుంటే రోజు రోజుకి పెచ్చుడవుతుంది. కాబట్టి మన పిల్లలు, అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని, గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సరిపడి. పర్యాటక రంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. తిరుమలలో పర్యాటక అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోటళ్లను మంత్రి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. సరే, ఇప్పుడు ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండం, ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు. మరి దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరో అడ్డంకి చెప్పరు. కానీ ఈవీఎంను పగలగొడతాం, మేము డైరెక్ట్గా అందులో ఉన్న వాటిని ఇంకుపోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారంటే దానికి? ఇంక అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం.
ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు, అది మా శాఖ ఇంకా అది మనది ఇంకా రాలేదండి. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది. వచ్చినప్పుడు అంటే వరుసగా ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. అందులో ఇప్పటికి పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి 1-2 అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు తప్పనిసరి. ఇప్పుడు పులివెందుల్లో కట్టారు, అది ఆ బిల్డింగ్ కట్టేశారు. అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని 12 కోట్లు పెట్టి కొన్నారట, 27 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు, ఎవరు చూస్తారు? అది ఇలాంటి అనాలోచితమైన పనులు, అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు, ఎవరికో ఉపయోగపడడం కోసం, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది. దాన్ని ఎవరు సమర్థించరో. ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటికి తీసి ఒకటే చెప్తున్నామండి, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం. మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే, ఎవరో కక్ష సాధింపు చేయొద్దు, కానీ శిక్షించాలి చట్టపరంగా, లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్ది వాళ్ళకి అనేదే మా ఆలోచన. ఓబరాయ్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్, అంటే యాక్చువల్గా అంటే లాస్ట్ మంత్ 8th ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి, ఏం చేయాలి ఇక్కడ అనేది, తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట. ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో, వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు. మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. షార్ట్లీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు రివ్యూలు కూడా వచ్చింది, అది మాకు జూలై 3rd వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చని చెప్పాను. అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాం. ఖరీఫ్ లో శివారు భూములకు కూడా సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఇప్పుడు కృష్ణా డెల్టాలో త్రాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. పట్టిసీమలో ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, 3-4 రోజుల్లో 21 పంపులు పనిచేస్తాయని చెప్పారు. 2-3 రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని, ఈ నీటితో కృష్ణా డెల్టా ప్రజల దాహార్తిని తీరుస్తామని మంత్రి పేర్కొన్నారు. మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ హాఫ్ టీఎంసీ నీరు కూడా లేక ఇవాళ కృష్ణా డెల్టాకు దాహార్తిని తీర్చలేనటువంటి స్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 3-4 డేస్లో ఆ పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే కృష్ణా డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 30-40 లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది. ఇట్లా ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని, ప్రతి ఆయకట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి, అందులో ప్రత్యేకించి జలవనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. విత్ పోలవరం అనే కాదు, పోలవరంతో పాటుగా ఏదైతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని 2019 వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో, 19-24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు, ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేర సద్వినియోగమైనాయి. ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ 24 తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి, ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది,
దానికి ఎంత సమయం పడుతుంది, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకుని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని ఆయన అభినందించారు. స్వయంగా ఆమెకు భోజనం వడ్డించారు. తన ఫతేహ్ చిత్రానికి సెలబ్రిటీగా రావాలని సోను సూద్ కుమారి ఆంటీని ఆహ్వానించారు. So today So now I am with Kumari Aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari Aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari Aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे अच्छा है? अच्छे बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है, वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस, वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ, तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి. నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఆంటీ, గాడ్ బ్లెస్ యూ. थैंक यू। एक मिनट इधर इधर। अरे आंटी, अरे आपको नहीं आपको लो, आप लो। थैंक यू, गॉड ब्लेस यू। थैंक यू, थैंक यू। अभी ये आप पकड़ो साथ में। व्हाट्स योर नेम? यामिनी। यामिनी, तो ये आप बेटा किधर है? इधर है हीरो। इधर इधर इधर। व्हाट्स योर नेम? धनुष। सो एक मिनट, कुमारी आंटी का बेटा धनुष और डॉटर यामिनी इज देयर। आप लोग मम्मी का हेल्प कर। గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై స్పందించలేదు. ఈ క్రమంలో నిరుద్యోగ యువత టీజీఎస్పీఎస్సీ ముట్టడికి శుక్రవారం పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరారు. కానీ పోలీసులు ఎక్కడికెక్కడ వారిని అడ్డుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల బారికేడ్లను ఛేదించుకుని ఓ యువతి టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చి తన నిరసనను వ్యక్తం చేసింది. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఏం దిక్కున్నావు? నా చెయ్యాల ఉంటుంది. మీ డ్యూటీ మీరు వేసలేదు. భయపడుతున్నావా?
భయపడితే చలో ఢిల్లీ నెక్స్ట్ హైదరాబాద్ లో నిరుద్యోగుల ముట్టడి అనగానే అంత భయం ఉన్నోడివి మా హామీలు తీర్చు దీన్ని ఇంతటితో ఆపం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం నువ్వు నీ పోలీస్ బలం చూసుకున్నావు నీ అధికార బలంతో నువ్వు చేస్తే మా కడుపు మంటతో ఎంతవరకైనా మేము తగ్గిస్తాం ఇది మా ఓపెన్ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఎంతకని ఇబ్బంది పెడతాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఏం దిక్కున్నావు నా చెయ్యాలా ఉంటుంది ఏగా మీ డ్యూటీ మీరు వేసిర్లే కల్కి సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనం విశాఖలో సందడి చేసింది. విశాఖ సాగర తీరం సమీపంలో బుజ్జిని నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వాహనంతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. విశాఖ వ్యాలీ పాఠశాల మైదానంలో బుజ్జిని ప్రదర్శించారు. వాహనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్కి సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. ఏం పర్లేదు పక్కల తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాపై అనేక గాసిప్స్ వస్తున్నాయని అది F4 కాదని స్పష్టం చేశారు. సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు భట్ గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి.
మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు, ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత నిరసనలపై ఆయన శుక్రవారం స్పందించారు. వారి ఆందోళనలు, డిమాండ్లపై చర్చించారు. పార్టీకి చెందిన విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశారని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోనికి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్దిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు. నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు? నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమే అని అంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం
వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి, గత ప్రభుత్వం చేశారు. వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు, దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. మోడీ 3 సార్లు ప్రధానిగా గెలిచినా ఎన్నడూ జైలుకు పోలేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేశ ప్రజల మేలు కోసం కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపారా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం నెహ్రూ 3259 రోజులు జైలు జీవితం గడిపారని అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం దేశ ప్రజల భద్రత కోసం చంపబడ్డాయన్నారు. మానవ జీవితం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని మర్చిపోరని చెప్పారు. ఉన్న ఆస్తులను ప్రజలకు దారాదత్తం చేసిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది అయితే గవర్నమెంట్ క్వార్టర్ను గుంజుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు జగ్గారెడ్డి. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేస్తారు. అందులో కొంత వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, రాష్ట్రపతి హోదాలో కొంత సవరణ చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దేశానికి మొదటి సిటిజన్. ఆమె చాలా బాధ్యత గల పోస్టు. ప్రభుత్వం ప్రధానమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చేదాన్ని ఇండైరెక్ట్ గా ఇచ్చే డైరెక్షన్ రాష్ట్రపతి పాటించిన కొంత మంచి చెడు కరెక్టా రాంగా అనే విశ్లేషణ చేసుకునే ఒక పవర్ కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి గారి యొక్క మొదటి ప్రసంగంలో ప్రభుత్వ పరంగా వచ్చిన డ్రాఫ్టింగ్ లో మోడీ గారు ఇచ్చిన డ్రాఫ్టింగ్ లో లేని నిజాలు ఉన్నట్టుగా రాష్ట్రపతి ప్రసంగంలో రావడం, అది మహానుభావుడు మొదటి ప్రధాని నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి వాళ్ళు ఆ రాష్ట్రపతి ప్రసంగంలో చెడు చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రారంభించింది రాష్ట్రపతి గారు. సరే, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా నెహ్రూ గారు అప్పుడు డైరెక్ట్ గా దేశ ప్రజలే, దేశ నాయకత్వమే, స్వతంత్ర ఉద్యమ నాయకులు, ఆ కార్యకర్తలు డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ లేని రోజులవి డైరెక్ట్ గా నెహ్రూ గారిని డైరెక్ట్ గా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వం. ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారో దాని తర్వాత అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల పరిసరాల్లో గంజాయి తాగి అమ్మాయిలను వేధిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అంటున్నారని భయపడిపోకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. ఏంటమ్మా మెనూ ఏంటి ఈరోజు? పప్పు ఆకుకూర అంతేనా? పప్పు ఆకుకూర గుడ్డు అన్ని ఇచ్చారు. అన్నీ అయిపోయాయి. అందరూ పోల్చారు.
ఈ రైస్ అన్న యూజ్ చేస్తాను. గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అని ఉద్దేశంతో అవన్నీ తెలియజేయడం వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాను. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే అని ఊరుకుంటే రోజు రోజుకి పెచ్చుడవుతుంది. కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని, గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సరిపడి. పర్యాటక రంగాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. తిరుమలలో పర్యాటక అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోటళ్లను మంత్రి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. కాదనరు సరే, ఇప్పుడు ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండం, ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు. మరి దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరో అడ్డంకి చెప్పరు. కానీ ఈవీఎంను పగలగొడతాం, మేము డైరెక్ట్గా అందులో ఉన్న వాటిని ఇంకుపోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారంటే దానికి ఇంక అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు, అది మా శాఖ మన ఇంకా అది మనది ఇంకా రాలేదండి. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది. వచ్చినప్పుడు అంటే వరుసగా ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. అందులో ఇప్పటికి పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి 1-2 అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు తప్పనిసరి. ఇప్పుడు పులివెందుల్లో కట్టారు, అది ఆ బిల్డింగ్ కట్టేశారు. అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని 12 కోట్లు పెట్టి కొన్నారట, 27 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు, ఎవరు చూస్తారు? అది ఇలాంటి అనాలోచితమైన పనులు, అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు. ఎవరికో ఉపయోగపడడం కోసం, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది. దాన్ని ఎవరు సమర్థించరో. ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటికి తీసి ఒకటే చెప్తున్నామండి, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం. మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే, ఎవరో కక్ష సాధింపు చేయొద్దు, కానీ శిక్షించాలి చట్టపరంగా, లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్ది వాళ్ళకి అనేదే మా ఆలోచన. ఓబరాయ్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్, అంటే యాక్చువల్గా అంటే లాస్ట్ మంత్ 8th ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి, ఏం చేయాలి ఇక్కడ అనేది, తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట. ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో, వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు. మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. షార్ట్లీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు రివ్యూలు కూడా వచ్చింది, అది మాకు జూలై 3rd వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చని చెప్పాను. అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాం.
ఖరీఫ్ లో శివారు భూములకు కూడా సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఇప్పుడు కృష్ణా డెల్టాలో త్రాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. పట్టిసీమలో ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, 3-4 రోజుల్లో 21 పంపులు పనిచేస్తాయని చెప్పారు. 2-3 రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని, ఈ నీటితో కృష్ణా డెల్టా ప్రజల దాహార్తిని తీరుస్తామని మంత్రి పేర్కొన్నారు. మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఆఫ్ టీఎంసీ నీరు కూడా లేక ఇవాళ కృష్ణా డెల్టాకు దాహార్తిని తీర్చలేనటువంటి స్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 3-4 డేస్లో ఆ పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే కృష్ణా డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 30-40 లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది. ఇట్లా ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని, ప్రతి ఆయకట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి, అందులో ప్రత్యేకించి జలవనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. విత్ పోలవరం అనే కాదు, పోలవరంతో పాటుగా ఏదైతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని 2019 వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో, 19-24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు, ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేర సద్వినియోగమైనాయి. ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ 24 తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి, ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది, దానికి ఎంత సమయం పడుతుంది, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకుని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని ఆయన అభినందించారు. స్వయంగా ఆమెకు భోజనం వడ్డించారు. తన ఫతేహ్ చిత్రానికి సెలబ్రిటీగా రావాలని సోను సూద్ కుమారి ఆంటీని ఆహ్వానించారు. So today silence. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे अच्छा है? अच्छे, बहुत अच्छे। तो आज के वेज है, नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है, वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीज।
rupees. Veg 80 rupees. और नॉन वेज? नॉन वेज 120 rupees. 120 rupees. तो भैया मैं तो 80 rupees वाला कस्टमर हूँ, तो जो 80 rupees का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है? फ्री? आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी, अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఆంటీ, గాడ్ బ్లెస్ యూ. थैंक यू. एक मिनट इधर अरे आंटी, अरे आपको नहीं आपको लो, आप लो. थैंक यू, गॉड ब्लेस यू. थैंक यू. अभी ये आप पकड़ो साथ में. व्हाट्स योर नेम? यामिनी. यामिनी तो ये आप बेटा किधर है? अरे हीरो इधर. व्हाट्स योर नेम? धनुष. सो एक मिनट, कुमारी आंटी का बेटा धनुष और डॉटर यामिनी इज देयर. आप लोग मम्मी का हेल्प कर. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై స్పందించలేదు. ఈ క్రమంలో నిరుద్యోగ యువత టీజీఎస్పీఎస్సీ ముట్టడికి శుక్రవారం పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ ముట్టడికి బయలుదేరారు. కానీ పోలీసులు ఎక్కడికెక్కడ వారిని అడ్డుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల బారికేడ్లను ఛేదించుకుని ఓ యువతి టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చి తన నిరసనను వ్యక్తం చేసింది. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం దిక్కున్నావు? నా చెయ్యాలా ఉంటుంది. ఏగా మీ డ్యూటీ మీరు వేసిర్లేదు. భయపడుతున్నావా? భయపడితే చలో ఢిల్లీ నెక్స్ట్. హైదరాబాద్ లో నిరుద్యోగుల ముట్టడి అనగానే అంత భయం ఉన్నోడివి మా హామీలు తీర్చు. దీన్ని ఇంతటితో ఆపం, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. నువ్వు నీ పోలీస్ బలం చూసుకున్నావు, నీ అధికార బలంతో నువ్వు చేస్తే మా కడుపు మంటతో ఎంతవరకైనా మేము తగ్గిస్తాం. ఇది మా ఓపెన్ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎంతకని ఇబ్బంది పెడతాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం దిక్కున్నావు? నా చెయ్యాలా ఉంటుంది. ఏగా మీ డ్యూటీ మీరు వేసిర్లేదు. కల్కి సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనం విశాఖలో సందడి చేసింది. విశాఖ సాగర తీరం సమీపంలో బుజ్జిని నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వాహనంతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. విశాఖ వ్యాలీ పాఠశాల మైదానంలో బుజ్జిని ప్రదర్శించారు. వాహనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్కి సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. Set.
ఏం పర్లేదు. పక్కల తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాపై అనేక గాసిప్స్ వస్తున్నాయని, అది F4 కాదని స్పష్టం చేశారు. కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు పడ్డారు నిర్మాత. మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్.